హలో గాయ్స్, వెల్కమ్ టు టైనీ ఫుడ్ హోమ్. ఈరోజు మన టైనీ ఫుడ్ హోమ్లో చూడండి ఎంత బాగుందో. రాగి పిండితో మన ఈ విధంగా కూడా స్వీట్ని తయారు చేసుకోవచ్చు. మనకి చాలా హెల్దీ కూడా. దీనికి పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం ఉండదు. నేను చేసేవన్నీ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి హెల్దీగా ఉండే ఫుడ్ మాత్రమే చేస్తాను. సరేనా? ఫస్ట్ అయితే మనం పెనం మీద కొంచెం నెయ్యి లైట్గా రాసుకోండి, ఎందుకంటే పెనానికి అంటుకోకుండా ఉంటుంది కాబట్టి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత హీట్ అయిన తర్వాత వాటర్ కూడా కొంచెం పిండిని కలుపుకుంటూ ఉంటే సరే. చూడండి, ఇలా నెమ్మదిగా కలపండి. మీకు ఇంకా మంచి టేస్ట్ రావాలంటే ముందుగానే పిండిని వేయించుకుంటే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది. నేనైతే వేయించలేదు, సరేనా? మొత్తానికైతే ఇలా వేసిన తర్వాత తగిన వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూనే ఉండండి, మీకు కలర్ వచ్చినంత వరకు. నేనైతే ఇలానే మంచిగా హెల్దీగా ఉన్న ఫుడ్ అయితే రెడీ చేసి మీ ముందుకు తీసుకొచ్చేస్తాను, సరేనా? ఇందులో మీకు డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మా దగ్గర అయితే చాలా మంచిగా రాగి పిండి, చోడిపిండి, దీన్ని రకరకాలుగా పిలుస్తాము. మేము బాగానే తింటాము ఈ రాగి పిండిని. మనకి బాడీలో వీక్గా ఉన్నప్పుడు కొంచెం వాటర్లో ఇది యాడ్ చేసుకొని కలుపుకొని తాగితే మంచి టేస్ట్ ఉంటుంది. కొంచెం మిల్క్ పౌడర్ అయితే నేను యాడ్ చేశాను. ఇందులో యాడ్ చేయడం వల్ల కొంచెం టేస్ట్ అయితే బాగా వస్తుంది. మొత్తానికైతే దీన్ని కలుపుకునేటట్టు ప్రిపేర్ చేసేసేయండి. స్వీట్ కదా, కొంచెం నేను షుగర్కి పాటు మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేశాను. మంచి టేస్ట్ కూడా ఉంది. నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా మీ చుట్టాలు వచ్చినా లేదా ఖాళీ టైంలో ఏమీ లేనప్పుడు కూడా ఇది సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇలా తిక్కుగా అయినంత వరకు కలుపుతూనే ఉందాం. మీకు ఇంకా మంచి కూడా చిట్కాలు కూడా మధ్యలో చెప్తూ ఉంటాను, సరేనా? మీకు పిండి అయితే మాడకుండా ఉండటానికి ముందుగానే మనం పెనం మీద పెనాన్ని పెట్టేటప్పుడు ఆనియన్ కానీ లేదా ఆయిల్ కానీ కొంచెం లైట్గా పూసుకొని తర్వాత వంట చేస్తే మనం దానికి అంటుకోకుండా పిండి ఉంటుంది, సరేనా? ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. మొత్తానికైతే మన ఇంగ్రీడియంట్ చాలా బాగా వచ్చింది. ఇలా చేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరందరూ నా వీడియోస్కి చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ మన టైనీ ఫుడ్ హోమ్ నుంచి మరొకసారి థ్యాంక్ యూ. ఇలా పైన నేను కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. చూసారుగా, ఫైనల్గా అయితే ఇది రెడీ అయిపోయింది. నేనైతే కావలసిన విధంగా ఇలా తినేస్తే సరే. బాగుంది కదా? ఈవినింగ్ టైంలో అయితే తినేసేయండి. ఇంకొక విషయం, సబ్స్క్రైబ్ అయితే చేసేయండి.